మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్న థర్డ్ యూనిట్ నెంబర్ 3 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనే చాప్టర్లోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, దట్ ఈస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. 1 వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు మీకు ఈ లెసన్ థరోగా వినిండాలి ఒక్కసారి. సో విన్న తర్వాత నేను అన్ని కాన్సెప్ట్స్ అప్లై చేసి మీకు చెప్తాను, ఓకేనా? డైరెక్ట్గా మనం ఈ యొక్క క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో వెల్కమ్ టు మై ఎస్ఆర్బి కెమిస్ట్రీ ఛానల్. సో ఎస్, నౌ starting is the first question. So which of the following oxide when dissolved in water form an acidic solution? Which of the following oxide when dissolved in water form an acidic solution? So oxides గురించి ఇచ్చాడు. సో ఆక్సైడ్స్ మనకు టోటల్గా 4 టైప్స్ అని తెలుసు. అసిడిక్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్, న్యూట్రల్ ఆక్సైడ్స్ అండ్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే 4 టైప్స్ అన్నమాట. ఇప్పుడు బేసిక్ ఆక్సైడ్స్ అంటే ఏ ఆక్సైడ్ అయితే వాటర్లో డిజాల్వ్ అయిన తర్వాత బేసెస్ ఫామ్ చేస్తాయో వాటన్నిటిని బేసిక్ ఆక్సైడ్స్ అనేసి అంటారు. సో జనరల్గా ఇవి మెటాలిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. మెటాలిక్ ఆక్సైడ్స్కు బేసిక్ నేచర్ ఉంటుంది. అసిడిక్ ఆక్సైడ్స్ అంటే ఏ ఆక్సైడ్ అయితే వాటర్లో డిజాల్వ్ అయిన తర్వాత మనకు యాసిడ్ను ఫామ్ చేస్తుందో సో వాటిని అసిడిక్ ఆక్సైడ్స్ అనేసి అంటాం. సో ఇవి జనరల్గా నాన్ మెటల్స్ ఏం చెప్పండి? నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్. అంటే పీరియాడిక్ టేబుల్లో రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివి అనమాట. పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటివన్నీ మెటల్స్. సో లెఫ్ట్ నుండి రైట్కు నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది అవునా? ఈ విషయాలు మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఫార్మ్ అండ్ అసిడిక్ సొల్యూషన్. సో అసిడిక్ సొల్యూషన్ను ఫామ్ చేయాలంటే ఆ ఆక్సైడ్ డెఫినెట్గా నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అయి ఉండాలి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. సో మెటాలిక్ ఆక్సైడ్స్ బేసెస్, అసిడిక్ ఆక్సైడ్స్ యాసిడ్స్, అండ్ ఇన్ ద మిడిల్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Al2O3 అల్యూమినియం ట్రైఆక్సైడ్ లేదా ఆక్సైడ్ అనేసి అంటాం. దట్ ఈస్ యాంఫోటరిక్ ఇన్ నేచర్. యాంఫోటరిక్ ఇన్ నేచర్ మీన్స్ ఇట్ ఈస్ రియాక్టెడ్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్. యాసిడ్తోనూ బేసెస్తోనూ రెండింటితోనూ రియాక్ట్ అవుతుంది. సో అలాంటి ఆక్సైడ్స్ను యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అనేసి అంటాం అనమాట. ఓకే, నౌ హియర్ సోడియం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. సో అవి మెటల్స్ అవి. సో మెటాలిక్ ఆక్సైడ్స్కు బేసిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్, ఇట్ ఈస్ న్యూట్రల్ ఇన్ నేచర్. జనరల్గా కార్బన్ మిడిల్లో వస్తుంది, 4th గ్రూప్లో వస్తుంది అనమాట. సో కార్బన్కు 2 ఆక్సైడ్స్ ఉంటాయి, ఒకటి CO, రెండోది CO2. COను కార్బన్ మోనాక్సైడ్ అని అంటాం. కార్బన్ మోనాక్సైడ్కు న్యూట్రల్ నేచర్, ఇట్ నైదర్ ఫార్మ్ యాసిడ్ నార్ బేస్ అన్నమాట. Al2O3 యాంఫోటరిక్ ఆక్సైడ్, ఇట్ హ్యాస్ బోత్ అసిడిక్ characteristics as well as basic characteristics. ఇందులో Cl2O7 chlorine is a non-metal. సో non-metallic oxides form acids. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఇదన్నమాట. 4th ఆప్షన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కొద్దాం. ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఈజ్. ఇది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ క్వశ్చన్ ఓవర్ కదా. సో మెటాలిక్ ఆక్సైడ్స్కు బేసిక్ నేచర్ ఉంటుంది, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్కు అసిడిక్ నేచర్ ఉంటుంది. సో పీరియాడిక్ టేబుల్లో రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివన్నీ కూడా నాన్ మెటల్స్. క్లోరిన్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. సో దట్ ఈస్ అసిడిక్ ఆక్సైడ్ అని దీని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ పైన ఇచ్చాడు. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ ఏమో రాస్తున్నాం. ఇన్ని చెక్ చేసేదానికంటే ఫస్ట్ లిథియం అవునా, నెక్స్ట్ బెరీలియం, నెక్స్ట్ బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రమే రాస్తున్నాం. దిస్ ఈజ్
2s1, దీనికి 2s2, this is 2s2 2p1, and this is 2s2 2p2, this one 2s2 2p3, ఇది 2s2 2p4, and for this one 2s2 and 2p5, this is, సో ఇక్కడ వస్తుంది 2s2 2p6. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయాలి, ఓకేనా? సో అయనైజేషన్ ఎనర్జీ జనరలీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ ఇన్ ఎవరీ పీరియడ్. జనరల్గా చెప్పాలంటే లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవ్వాలి. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏమవ్వాలి? లిథియం ఈజ్ లెస్ దాన్, బెరిలియం ఈజ్ లెస్ దాన్, బోరాన్ ఈజ్ లెస్ దాన్, కార్బన్ ఈజ్ లెస్ దాన్, నైట్రోజన్ ఈజ్ లెస్ దాన్, ఆక్సిజన్ ఈజ్ లెస్ దాన్, ఫ్లోరిన్, ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు క్వశ్చన్ ఎందుకు ఇస్తాడు? ఏదో కొన్ని చేంజెస్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ ఇచ్చాడు, ఓకేనా? బట్ ఇక్కడ చూడండి, ఈ బెరీలియం ఈ బోరాన్ విషయంలో రివర్స్ అవుతుంది, అలాగే ఈ నైట్రోజన్ ఆక్సిజన్ విషయంలో కూడా రివర్స్ అవుతుంది, ఈ రెండు. ఎందుకు అంటే, సో బెరీలియంలో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే 2s ఆర్బిటాల్ నుండి రిమూవ్ చేయాలి. ఇది కంప్లీట్లీ ఫిల్డ్, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, దీనికి పెనెట్రేటింగ్ ఎబిలిటీ ఎక్కువ. సో ద ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ 2s ఆర్బిటాల్ ఈస్ క్లోజ్ టు ద న్యూక్లియస్ కు క్లోజ్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. అదే బోరాన్ తీసుకుంటే 2s2 2p1, వీఆర్ రిమూవింగ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ 2p ఆర్బిటాల్. సో 2p orbital has only one electron. That too, its penetrating ability is less than that of 2s orbital. So it is easy to remove. That means what? Little amount of energy is enough to remove last electron from the boron than that of the electron from a 2s orbital. So ఈ ఆర్డర్ ఎలా ఉండాలంటే, బోరాన్ ఫస్ట్ వస్తుంది, బోరాన్ లో నుండి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే తక్కువ ఎనర్జీ సరిపోతుంది. అదే బెరీలియం నుండి ఎనర్జీని రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలా, ఓకేనా? సో ఇది రివర్స్, ఇది 2s ఇటుకు వస్తుంది, ఇది నేను దీన్ని రబ్ చేసేస్తున్నా, ఓకేనా? సో రీజన్ ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు నైట్రోజన్కి వచ్చాం. 2p3 ఈజ్ ద కాన్ఫిగరేషన్, ఫర్ ఆక్సిజన్ 2p4. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎలక్ట్రాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ 2p, no? So it is half filled. Half filled orbitals have more stability. More stability means from them, if you want to remove electron, you need higher amount of energy. But in case of oxygen 2p4, it is more than half filled, easy to remove electron. Okay, so it is here, it is ఈ ప్లేస్ లో ఆక్సిజన్ వస్తుంది, ఈ ప్లేస్ లో నైట్రోజన్ వెళ్తుంది అన్నమాట. సో నైట్రోజన్ కు ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్ కంటే. వై? బికాస్ ఈ నైట్రోజన్ హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్స్ ఆర్ ప్రెసెంట్, దిస్ వన్. సో ఇప్పుడు ఆర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు ఇంకా అవసరం లేదు. చూడండి ఈ ఆర్డర్ ఎక్కడ ఉందో. లిథియం ఈజ్ లెస్ దాన్, బోరాన్ ఈజ్ లెస్ దాన్, బెరీలియం, ఎస్, నెక్స్ట్ కార్బన్, ఆక్సిజన్, నెక్స్ట్ నైట్రోజన్, నెక్స్ట్ ఫ్లోరిన్, లాస్ట్ లో దట్ ఈస్ వాట్? నియాన్. సేమ్ ప్రిన్సిపల్ ఇస్ అప్లికబుల్ టు థర్డ్ పీరియడ్ ఆల్సో. థర్డ్ పీరియడ్ ఏం చెప్పండి? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, నెక్స్ట్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, అండ్ దెన్ క్లోరిన్ అండ్ ఆర్గాన్. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ రెండింటి విషయంలో ఇక్కడ తర్వాత పిఎస్. సో వీటి ఆర్డర్ తీసుకుంటే సోడియం హ్యాస్ లెస్ ionization potential than aluminum, is less than magnesium, is less than silicon, is less than sulfur, is less than phosphorus, is less than chlorine, is less than argon. So third period elements lo kuda ide trend continue avutundi annamata. Kabatti idi meeru gurtu pettukondi. Okay, yes. Now coming to, this is third question, next this is second question. Okay, whatever maybe say that is second question, this is third one. The maximum covalency of beryllium. Covalency means that is the maximum number of bonds formed by this one, beryllium, is called as its covalency. Here you see beryllium, that is what? F4. So ఇది probably ఇలా ఉండొచ్చు. beryllium 1 2 3 4 bonds ఉండొచ్చు. fluorine, fluorine, fluorine,
ఫ్లోరిన్ ఇలా ఉండొచ్చు అనమాట. ఓకేనా? అలాగే అల్యూమినియం దట్ ఈస్ వాట్ 6 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. దీంట్లో p ఆర్బిటాల్స్ ఎంటీగా ఉంటాయి. p ఆర్బిటాల్స్ ఎంటీగా ఉంటాయి కాబట్టి ఇలా ఫామ్ కావచ్చు అనమాట. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎన్ని ఫ్లోరిన్స్ లోపల ఉన్నాయో ఈ ఫ్లోరిన్స్, సో దీని కోవాలెన్సీ 4, ఈ AlF6లో అల్యూమినియంకు కోవాలెన్సీ దట్ ఈస్ 6. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ లోపల ఉండే నంబర్ ఆఫ్ ఐటమ్స్ బట్టి మనం చెప్పేసేయచ్చు అనమాట. కోవాలెన్సీ అంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై అన్ ఎలిమెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోవాలెన్సీ. కోవాలెన్సీ అని అంటాం అనమాట. ఓకేనా? దట్ ఈస్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కొద్దాం. సో ఫోర్త్ వన్లో ఏమి, ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ electronegativity. So what is electronegativity? It is the tendency of an atom to attract the shared pair of electron more towards itself in a heterodiatomic molecule is called as electronegativity. అవునా? అదనమాట. సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ సపోజ్ 2 ఎలిమెంట్స్ మిడిల్లో 1.9 కంటే ఎక్కువగా ఉందనుకోండి, వాటి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. If the difference in electronegativities of 2 elements is more than 1.9, ionic bond is formed in between those elements. For example, A and B, ఈ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీస్ లో డిఫరెన్స్ 1.9 కంటే ఎక్కువగా ఉందనుకోండి, అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. 1.9 కంటే తక్కువగా ఉంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ద జనరల్ బిట్ దట్ ఈస్ electronegativity of elements gives information regarding nature of bond. కోవలెంట్ బాండా అయానిక్ బాండా అనే విషయాన్ని ఈ ఎలక్ట్రోనెగటివిటీలో ఉండే డిఫరెన్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్. ద అటామిక్ రేడియస్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ 64 pm, దట్ ఈస్ పికోమీటర్. వాట్ ఈస్ ద అయానిక్ రేడియస్ ఆఫ్ ఫ్లోరైడ్ అయాన్? ఫ్లోరైడ్ అయాన్ మీన్స్ F minus. Fluorine means F. This is fluorine, symbol of fluorine, fluoride ion. So F minus. It is anion. So always the size of anion is greater than that of its atom. Isn't it? Why? Because in F minus ion, total number of protons are 9 protons and 10 electrons are present. Why? Because its atomic number is 9. So F minus means it has gained 1 electron. F minus అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 10. సో న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అయింది, లేదు అంతే ఉంది. ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి సైజ్ ఆఫ్ anion increases. Size of anion always increases because the weak forces of attractions in between these electrons and less nuclear charge. తక్కువగా ఉండే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉండే ఎలక్ట్రాన్స్ ను కంట్రోల్ చేయడం కష్టం. సో అందువల్ల ఈ F మైనస్ అయాన్ యొక్క సైజ్ F సైజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 64 పికోమీటర్స్ అనమాట. పికోమీటర్స్ అంటారు. దీనికంటే ఎక్కువ ఉండాలి. నీకు ఆప్షన్స్ కూడా అలాగే ఇచ్చింటాడు, అంతేగాని క్యాల్కులేషన్స్ ఏం లేవు ఇక్కడ. నో క్యాల్కులేషన్స్. ఓకే, సో 64 అయితే ఉండదు. దిస్ ఈజ్ రాంగ్. 32 దట్ మీన్స్ లెస్ దాన్ 64, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. 60 it is also less than 64, wrong. So 136, this is correct. Okay, the size of anion is always greater than that of size of its that is mother atom. Okay, that one. So F minus has large size than that of F fluorine. That is why 136 picometers. దీనిలో చూడండి ఆన్సర్స్ కూడా 64 pm కంటే తక్కువ ఇచ్చింటాడు. అవునా? ఇలా దీన్ని మనం ఆన్సర్ చేయాలి. ఇలాంటి చాలా ఉన్నాయి. అదే ఆనయాన్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Na అండ్ Na ప్లస్. సో Na సైజ్ ఆఫ్ Na ఈజ్ సపోజ్ ఒక 60 పికోమీటర్స్ అన్నాడు అనుకోండి. Na ప్లస్ వచ్చేసి 60 కంటే తక్కువ ఉంటుంది. క్యాటయాన్ సైజ్ ఈజ్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఇట్స్ ఆటమ్. anion సైజ్ ఈజ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఇట్స్ ఆటమ్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో క్యాటయానిక్ సైజ్ తగ్గుతుంది, size of cation decreases and size of anion increases. Okay, that is what you have to put in your mind. మీ మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే anion సైజ్ వాటి ఆటమ్స్ కంటే ఎక్కువ ఉంటుంది, క్యాటయాన్ సైజ్ వాటి ఆటమ్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఎందుకు? న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది క్యాటయాన్స్ లో. సో రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ను
ఎక్కువ అట్రాక్షన్తో లోపలికి అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి యానాన్ సైజ్ తక్కువగా ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ద అటామిక్ నంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ అన్, నిల్, ఎన్, యుఎం. అన్ ఇంతవరకు ఒకటి, నిల్ ఇదొకటి, ఎన్ ఇదొకటి. మామూలుగా యూపీఎస్సి ఏం చేసిందంటే ద అటామిక్ నంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎక్సీడ్స్ 100. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ రష్యా వాళ్ళకు, అమెరికా వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అమెరికా వాళ్ళకు ఏం ఆ ప్రాబ్లమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 104 అనేసి ఉంది అటామిక్ నంబర్. దాన్ని వీళ్ళు రూథర్ఫోర్డియం అనేసి అన్నారు. ఎవరు? అమెరికన్స్. వాళ్ళు రష్యా వాళ్ళు ఇంకో పేరు ఏదో పెట్టారు. సో ఈ క్లాషెస్ ఉండకూడదు అనేసి ఐయుపిఎస్సి, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, వాళ్ళు ఏం చేశారంటే 100 కంటే అటామిక్ నంబర్ ఎక్కువగా ఉండేటప్పుడు కొన్ని రూల్స్ ఇచ్చారు. సో దాని ప్రకారంగా ఈ యొక్క అటామిక్ నంబర్స్ను రాయాలన్నమాట. ఓకేనా? సో సపోజ్ 100 అని, దీనికి కొన్ని ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. సో సపోజ్ 0 అయితే నిల్ అనేసి రావాలి, 1 అయితే అన్ అని రావాలి, 2 అంటే బై అని రావాలి, 3 ఉంటే ట్రై అని రావాలి, దిస్ వన్, అండ్ 4 ఉంటే క్వాడ్రా అని రావాలి, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు ఏమిచ్చాడు చెప్పండి. దిస్ ఇస్ అన్. అన్ అంటే 1 అని, నిల్ అంటే 0 అని. ఆ టేబుల్ కూడా ఉంటుంది, మీరు చూసుకోండి ఒకసారి. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ ఇయర్ అనుకుంటాను, నీట్ ఎగ్జామినేషన్లో కూడా దీనిపైన ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. అటామిక్ నంబర్ ఇచ్చేస్తాడు, అటామిక్ నంబర్ 104. సో దీనికి నేమ్ ఏమైంటుందంటే 1 అంటే అన్, నిల్, క్వాడ్రా, క్యూఏఆర్డి క్వాడ్, ఐయుఎం లాస్ట్ యాడ్ చేయాలి, క్యూయుఏఆర్డి ఐయుఎం క్వాడియం, అన్నిల్ క్వాడియం అని దానికి మనం పేరు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా. సో అటామిక్ నంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ అన్ అంటే 1 అని, నిల్ అంటే 0 అని, ఎన్ అంటే 9 అని, 9. సో దీని అటామిక్ నంబర్ 109 అయి ఉంటుంది ఇట్లా. ఓకేనా? ఎస్, అన్, నిల్, ఎన్, ఎన్యుఎం, ఎన్ ఐయుఎం, ఎన్ఈఎం. వేరేమన్నా పలకొచ్చు కానీ మనం ఇవి 1కి అయితే అన్, 2కి అయితే బై, 3కి అయితే ట్రై, ఇవంతా కూడా మీరు గుర్తుపెట్టుకొని వీటికి ఆన్సర్స్ అయితే చేయాలి. మన టెక్స్ట్ బుక్లో నీట్గా ఒక టేబుల్ ఇచ్చాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా డిఫరెంట్ అది. నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ 1 అయితే మిత్, ఇత్, ప్రొప్, పెంట్, బ్యూట్, పెంట్, హెక్స్ అలా వస్తుంది. ఇవి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎలిమెంట్స్కు నేమ్స్ ఇవ్వడం అనమాట. అటామిక్ నంబర్ను బేస్ చేసుకొని ఎలిమెంట్స్కు నేమ్స్ ఇవ్వడం. సో దిస్ ఈజ్ 109. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ అయాన్స్ రిప్రజెంట్స్ a collection of isoelectronic series? ఐసో అంటే సేమ్, ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రాన్స్, ఐసో ఎలక్ట్రానిక్, సిరీస్ అంటే వరుస, లైన్. ఓకేనా? ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటే వాటిలో ఉండే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్, దట్ ఈస్. సో ఫర్ ఎగ్జాంపుల్ లిథియం యాక్చువల్గా అటామిక్ నంబర్ మీకు తెలుసు కదా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి, దాని అటామిక్ నంబర్కు ఈక్వల్గా ఉండాలి, అవునా? సో ఎలై అటామిక్ నంబర్ 3, సో 3 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఒక ప్లస్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశారు. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీంట్లో 10 ఎలక్ట్రాన్స్, దీంట్లో 10 ఎలక్ట్రాన్స్, దీంట్లో 18 ఎలక్ట్రాన్స్. అటామిక్ నెంబర్ 20, 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే 18. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ బేరియం అటామిక్ నెంబర్ ఎంతో చెప్పండి. స్ట్రాంషియం తర్వాత బేరియం వస్తుంది 56 ఐ థింక్. సో 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే 54. అండ్ స్ట్రాంషియం దిస్ ఈజ్, సో స్ట్రాంషియంకు 38 అనమాట. 38లో 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే 36. అండ్ పొటాషియం అటామిక్ నెంబర్ 19. ఈ విషయాలు మీకు తెలిసిండాలి, అటామిక్ నెంబర్స్ మీకు తెలిసిండాలి, అప్పుడే చూసేదానికి సింపుల్ కాన్సెప్ట్స్, బట్ ఈ ఫండమెంటల్స్ తెలిసిండాలి. ఫండమెంటల్స్ తెలిసింటేనే మనం వీటికి సింపుల్గా ఆన్సర్ చేయగలం. అండ్ పొటాషియం 19 ఒక ఎలక్ట్రాన్ తీసేస్తాం అనుకోండి, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి K+లో. అదే Ca+2 తీసుకుంటే దాంట్లో కూడా 18. 20 అటామిక్ నెంబర్, 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, 3 మైనస్ అంటే 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి, సో 10 ఎలక్ట్రాన్స్. O మైనస్ 2 అంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి, ఇది కూడా 10. F అటామిక్ నెంబర్ 9 మైనస్
ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది కాబట్టి 10. అండ్ సల్ఫర్ 16, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినాయి కాబట్టి 18. సో ఇది కూడా కాదు. దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకా మిగిలింది ఇదొకటి దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో పొటాషియం అటామిక్ నంబర్ 19 ప్లస్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ రిమూవ్డ్ 18. క్లోరిన్ అటామిక్ నంబర్ 17 మైనస్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ 18. ఒక ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నారు అని, ఒక మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నారు అనేసి అనమాట. దిస్ వన్. అండ్ కాల్షియం అటామిక్ నంబర్ 20, 2 electrons are removed, you will get 18. Scandium atomic number 21, 3 electrons are removed, you will get 18. So this is the correct. Isoelectronic series means they have same number of electrons. So to work out this, you must know their atomic numbers and the knowledge of this plus and minus. Plus means 1 plus means 1 electron is removed. 2 plus means 2 electrons are removed. Plus 3 means 3 electrons are removed. Minus 1 means 1 electron is added. Minus 2 means 2 electrons are added. And 3 minus means that is 3 electrons are added. So this is how you have to answer for this question. Okay, this one. Next question. 3 elements X, Y and Z are in the third period of periodic table. Third period of the periodic table. Third period elements తెలిసింటే రాసుకోండి, తెలియకపోతే కూడా మనం ఇలాగే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, థర్డ్ పీరియడ్ బిగిన్స్ విత్ సోడియం, మెగ్నీషియం అండ్ దెన్ అల్యూమినియం, సిలికాన్ అండ్ దెన్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ దట్ ఈస్ వాట్ ఆర్గాన్. సో ఆర్గాన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవునా. సో XYZ రెస్పెక్టివ్లీ ఆర్ బేసిక్. X అనేది బేసిక్, X బేసిక్, Y amphoteric and Z is what? Acidic. Already మీకు చెప్పాను. Metals form basic oxides, non-metals form acidic oxides, and like aluminum they form what? Amphoteric oxides. Now X basic, Y amphoteric and Z that is what? Acidic nature. So 11, this is 12, 13, 14, 15, 16 and 17. Atomic numbers X is less than, Y is less than Z. ఇలా వస్తాయి అన్నమాట. కాబట్టి this is the correct option. Third option is the correct option. So you have to know metals form basic oxides and non-metals form acidic oxides. That concept you must know to answer this question. Next, 9th question. ఇదే chapter లో, ఇదే topic లో, in which of the following elements are arranged in the decreasing order of their metallic nature? మెటాలిక్ నేచర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే మెటల్స్ అన్ని మెటల్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని మెటల్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉండే మెటల్స్ అన్ని నాన్ మెటల్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ కన్నా మనం చూసామంటే చూడండి, ఫాస్ఫరస్ 15th గ్రూప్లో ఉంటుంది, అది ఫస్ట్లో ఇచ్చాడు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ సిలికాన్ ఆల్సో, సిలికాన్ ఫాస్ఫరస్ లాస్ట్లో సోడియం మెగ్నీషియం ఇచ్చాడు, ఇది కూడా రాంగ్. బాగా గుర్తుకోవాల్సింది, పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని కూడా మెటల్స్, రైట్ హ్యాండ్ సైడ్ అన్ని కూడా నాన్ మెటల్స్. జనరల్గా నాన్ మెటల్స్ ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి. నాన్ మెటల్స్ ఏమంటే బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నెక్స్ట్ బోరాన్ తర్వాత అల్యూమినియం వచ్చేస్తుంది, అల్యూమినియం మెటల్ అనమాట, సిలికాన్ అండ్ దెన్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి నాన్ మెటల్స్, పక్కా నాన్ మెటల్స్ ఇవి అనమాట. మెటల్స్ చాలా ఉన్నాయి పీరియాడిక్ టేబుల్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని మెటల్సే. 2A గ్రూప్ ఎలిమెంట్స్ బెరిలియంకు మెటాలిక్ నేచర్ తక్కువగా ఉంటుంది, అయినా మెటలే. సో సెకండ్ A గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని మెటల్స్. ఇన్ బిట్వీన్లో వచ్చేటువంటివి డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా మెటల్సే. నెక్స్ట్ పి బ్లాక్లో అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, ఇవన్నీ కూడా మెటల్స్ కింద వస్తాయన్నమాట. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ బెరిలియం, ఇది కూడా రాంగ్, ఇది కరెక్ట్. సోడియం ఎస్ 1A గ్రూప్ ఎలిమెంట్, ఇట్స్ ఎ గుడ్ మెటల్. అండ్ మెగ్నీషియం లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. సో సోడియం, మెగ్నీషియం, సిలికాన్, ఫాస్ఫరస్, బెరిలియం కొద్ది పైన ఉంటుంది. ఇవన్నీ ఒకే పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట. సో వీటిలో మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది.
So sodium has higher than that of magnesium, than that of beryllium, than that of silicon, than that of that is what phosphorus. Okay na? So this is the answer. Okay na? Idi gurtu pettukovala. Next, what is the atomic number of the element present in the 4th period and 17th group of the periodic table? Ela answer chestamo cheppandi. How can we answer? What is given? What is the atomic number? Atomic number we have to find of the element. Atomic number of the element present in the 4th period and 17th group. So దీనికి ఏం చేయాలంటే 17th group కు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రతి గ్రూప్ కు ఫర్ ఎగ్జాంపుల్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ NS1 గుర్తుందా, 2A గ్రూప్ ఎలిమెంట్స్ NS2. సిమిలర్లీ 17th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, NS2 NP5. దిస్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ విచ్ వన్ 17th గ్రూప్. అవునా, 17th గ్రూప్ ఎలిమెంట్స్ కు GEC ఇదన్నమాట. లేదా మీరు 7th గ్రూప్ ఎలిమెంట్స్ అని రాసుకుంటారు, 7th గ్రూప్ ఎలిమెంట్స్ అని, అది కూడా కరెక్ట్. IUPAC ప్రకారంగా 17th గ్రూప్ అండ్ దెర్ ఈస్ కామన్ క్లాసిఫికేషన్ 1A 2A 1B 2B like that also. So for 17th group this is the general electronic configuration. Next, what is the hint given? 4th period. So for first period elements N is equal to 1, hydrogen helium gurtunda. So electronic configuration 1s1 1s2. Okay, for second period elements N is equal to 2, third period elements N is equal to 3, fourth period elements N is equal to 4, fifth period elements N is equal to 5, sixth period elements N is equal to 6, and seventh period elements N is equal to 7. So ఇప్పుడు fourth period elements కు N is equal to 7. That means what? This is 4s2 and 4p5. This one is అన్నమాట. ఓకేనా, this one. సో 4s2 4p5 రాసామంటే దీని ముందు ఏ ఆర్బిటాల్స్ ఫిల్ అయి ఉంటాయో తెలుసుకోవాలి. ఏమేమి ఆర్బిటాల్స్ ఆర్డర్ చెప్పండి. 1s is less than 2s is less than 3s is less than, here it is 2p is less than 3s is less than 3p is less than, and then 4s is less than 3d is less than, అంటే 4p5 వరకు రావాలి 4p అనా. ఇప్పుడు వీటిలో ఎలక్ట్రాన్స్ రాసామనుకో 1s2 2s2 this is 2p 2p6 3s2 3p6 4s2 3d10 and 4p5 is given. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు కౌంట్ చేయండి. 10 plus 8 18 20 30 35 is the atomic number. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎలిమెంట్ కైనా సరే అతను దట్ ఈస్ వాట్ పీరియడ్ నంబర్ అండ్ గ్రూప్ నంబర్ కన్నా ఇచ్చింటే అటామిక్ నంబర్ను ఇలా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. గ్రూప్ కు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. గ్రూప్ కు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ పీరియడ్ లో వచ్చేసి n is equal to 1 begins in first period, n is equal to means all those elements are present in second period, n is equal to 3 అంటే థర్డ్ పీరియడ్ లో ఉంటాయి, n is equal to 4 అంటే ఫోర్త్ పీరియడ్ లో, n is equal to 5 అంటే ఫిఫ్త్ పీరియడ్. సో ఇలా మనం ఇవి యొక్క ఎలిమెంట్స్ ను ఇవి ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది అనమాట. దిస్ వన్. yes, next coming is the formula of oxides of eca aluminum అన్నాడు. ఏం eca aluminum, what is this? So in Mendeleev periodic table లో Mendeleev scientist కు తెలిసిన ఎలిమెంట్స్ 63. అతనికి తెలిసిన ఎలిమెంట్స్ ఆ టయానికి Mendeleev అనే సైంటిస్ట్ ఆ షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ను కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆయన గారికి తెలిసినటువంటి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 63. సో ఆయన ఏం చేశాడంటే ముందు చూపుతో ఆ పీరియాడిక్ టేబుల్ కొన్ని గ్యాప్స్ వదిలాడు. ఆ గ్యాప్స్ ఎందుకు వదిలావు అంటే అతను మేబీ దేర్ మే బి సమ్ అన్నోన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు మీ, నాకు తెలియని ఎలిమెంట్స్ ఏమైనా ఉండొచ్చేమో అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి వాటిని ఎకా ఎలిమెంట్స్ అనేసి అంటాం. ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్, ఇట్లా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి.
So Eka aluminum means the element which come after, that is what? Aluminum. So boron, aluminum, gallium. This is gallium. Gallium anamata. Okay na? Eka aluminum ante ippudu ikkada gallium. So em ichadu E2O3. So E2O3 లో ఈకు వ్యాలెన్సీ ఎలా చెప్తాం చెప్పండి. E2O3 సో డివైడ్ చేసినప్పుడు ఆక్సిజన్ అయాన్ -2 అండ్ దిస్ ఈజ్ E3+ అన్నమాట. E3+. ఓకే, దట్ మీన్స్ ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ E3+. గ్యాలియం అన్నమాట. గ్యాలియం దట్ ఈస్ 3+. అండ్ క్లోరైడ్ మీన్స్ Cl- అయాన్. క్లోరైడ్ కు Cl- అయాన్ కదా, ఈ క్లోరైడ్ Cl- ఇక్కడ రాస్తాం. నౌ హౌ టు రైట్ ఫార్ములా, దట్ ఈస్ క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ అంటే ఇక్కడ గ్యాలియం రాసుకుంటాం, ఇక్కడ క్లోరిన్ రాసుకుంటాం, దీని వ్యాలెన్సీ దీనికి రాస్తాము, దీని వ్యాలెన్సీ దీనికి రాస్తే దట్ ఈస్ ఈక్వల్ టు GaCl3. GaCl3. ఓకే, వెర్ ఇస్ దట్? దట్ ఈస్ GaCl3. Ga2 కాదు, GaCl3 అన్నమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో 1కి 2 సార్లు వినండి, విన్న తర్వాత మీరు ఆన్సర్ రాసేదాన్ని ప్రయత్నించండి. టు విచ్ గ్రూప్ an element with atomic number 84 belongs? To which group an element with atomic number 84? ఏ మెథడ్ లేదు దీనికి, షార్ట్ కట్ మెథడ్ ఏమంటే అటామిక్ నంబర్ Z is equal to 84 అన్నాడు. యూ గోయింగ్ ఆన్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్, దట్స్ ఆల్. యూ మస్ట్ నో ద ఆర్డర్ ఇంకోసారి చెప్తాను, గుర్తుందా మీకు? నా వీడియో చూసారా? ఎస్ PS DPS అగైన్ DPS అన్నమాట. అండ్ FDPS ఏమివి? SPDF ఆర్బిటాల్స్ కదా, గుర్తున్నాయా? సో ఎస్ 2 సార్లు రాశాను, PS తిప్పించి రాశాను, DPS 2 సార్లు, FDPS ఇలా ఈజీగా రాసుకోవచ్చు. ఫస్ట్ SPDF లో S 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, మళ్ళీ PS 2 సార్లు రిపీట్ అవ్వాలి, DPS 2 సార్లు రిపీట్ అవ్వాలి, అండ్ FDPS అన్నమాట. తిప్పించి రాసుకుంటూ వస్తాం, ఆర్డర్ తిప్పించి రాసుకుంటూ వస్తాం అన్నమాట. సో ఇప్పుడు S ఆర్బిటాల్స్ బిగిన్స్ విత్ 1 2 3 4 5 6 7 8. ఓకే, P orbitals begins with 2 2 3 4 5 6 7 like this, and D orbitals begins with 3 and that is 4 5 6 like this. F orbitals with 4F and 5F. ఇది ఆర్డర్ అన్నమాట, ఆర్డర్ ఆఫ్ ద ఆర్బిటల్స్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు. హియర్ ఇట్ ఈస్ లెస్ దాన్. ఇప్పుడు 84 అంటే ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకుంటూ పోవడం. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 then 5s2 అంతేనా, 5s2 4d10 తర్వాత 5p6 తర్వాత 6s2 then 4f14 and 5d10 and ఇప్పుడు ఏం చేయాలంటే కౌంట్ చేయండి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 2 4 10 12 18 20 30 36 38 48 54 plus 2 56 70 80 అవునా, ఇంకెన్ని మిగిలిన 84 అంటే ఇంకా 4, దట్ ఈస్ 6p4. దట్ మీన్స్ దిస్ వన్ 6s2 6p4 is the outermost electronic configuration kada. So 2 plus 4 ఎంత 6 means it belongs to 6th A group or 16th group. So group 16 elements. Which one? This is the answer, group 16 element. So electronic configuration రాయడం నేర్చుకుంటే it's a matter of very simple, that is it's a matter of seconds అన్నమాట. కొన్ని సెకండ్స్ లో మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకేనా, ఇలా దీనికి ఆన్సర్ చేయాలి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం మీకు పక్కాగా రావాలి.
Yes, next 12th question తర్వాత 13th question. So as we move from left to right across a period ఎప్పుడు కానీ left to right move. Why? Because period is the horizontal row అన్నమాట. So the non-metallic nature increase అవుతుంది అన్నమాట. ఎందుకు non-metallic nature increase అవుతుంది? So electropositive character decrease. సో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ డిక్రీజ్ అయితే నాన్ మెటాలిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా అట్లా. సో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ దట్ ఈస్ ఇంక్రీజెస్ అండ్ యాజ్ వి గో డౌన్ ద గ్రూప్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. రెండు కూడా ఇంక్రీజ్. మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ నేచర్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది, మెటాలిక్ నేచర్ ఒక గ్రూప్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఐయుపాక్ అఫిషియల్ నేమ్ ఆఫ్ అన్నిల్పోడియం. అన్ అంటే 1, నిల్ అంటే 0, పాడ్ అంటే 4, 104. సో అటామిక్ నంబర్ 104గా ఉండేటువంటి ఎలిమెంట్ యొక్క అఫీషియల్ నేమ్ అనమాట. సో ఇంతకు ముందే చెప్పాను మీకు, ఇది ఈ అమెరికన్స్కు రష్యా వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడంటే అటామిక్ నంబర్ 104 దగ్గర అనమాట. సో అమెరికన్స్ పెట్టిన లాస్ట్కు అదే అమెరికన్సే విన్ అయినారు. అదేంటంటే రూథర్ఫోర్డియం అని అంటాం. ఇది ఒక నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. సో దీంట్లో ఏం మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏం లేదు అందులో. ఓకేనా, కాబట్టి సిబోర్జియం అండ్ లారెన్షియం, డబ్నియం అండ్ రూథర్ఫోర్డియం. సో వీటిలో దట్ ఈస్ వాట్ రూథర్ఫోర్డియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొద్దాం. అమాంగ్ ద ఆల్కలీ మెటల్స్ ద మెటల్ విత్ ద హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో లిథియం, సోడియం, potassium, rubidium, cesium and francium. We don't discuss about francium. Why? Because it is radioactive element. So top to bottom ionization potential decreases. Top to bottom ionization potential decreases. No, as the size increases, ionization potential or ionization energy or ionization enthalpy, whatever it is, it decreases. So lithium has highest ionization potential. Lithium atomic number where Z is equal to 3. Okay, so you must have knowledge about this. Ionization enthalpy decreases in a group and increases from left to right across a period. So that is what you have to know, that one. Next, the examples of neutral oxides. Already I told you, that is neutral oxide means the oxide which neither form acid nor base when it is dissolved in water. Water lo dissolve అయినప్పుడు యాసిడ్ను కానీ బేస్ను కానీ ఫామ్ చేయనటువంటి ఆక్సైడ్స్ను ఏమంటారంటే న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటారు. సో యాసిడ్ను బేస్ను లేదా యాసిడిక్ ప్రాపర్టీస్ బేసిక్ ప్రాపర్టీస్ రెండు ఉంటే వాటిని యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటారు. అదే యాసిడిక్ ప్రాపర్టీస్ ఉంటే యాసిడిక్ ఆక్సైడ్స్ అంటాం, బేసిక్ ప్రాపర్టీస్ ఉంటే బేసిక్ ఆక్సైడ్స్ అనేసి అంటాం వెన్ దట్ ఆక్సైడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో న్యూట్రల్ ఆక్సైడ్స్కు కార్బన్ మోనాక్సైడ్ న్యూట్రల్ ఆక్సైడ్ and NO nitric oxide and N2O nitrous oxide antam, nitrous oxide, nitric oxide and carbon monoxide. So these are all what? These are all nothing but neutral oxides. Beryllium more closely resembles with. So ikkada manaku that is beryllium and lithium, beryllium and then boron, ila second period elements, and third period element sodium, magnesium and aluminum. So వీటికి డయాగోనల్ రిలేషన్షిప్ ఉంటుంది. డయాగోనల్ రిలేషన్షిప్ సెకండ్ పీరియడ్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ కు థర్డ్ పీరియడ్ లో ఉండే నెక్స్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అన్నమాట. అలాగే సెకండ్ పీరియడ్ లో ఉండే సెకండ్ ఎలిమెంట్ కు థర్డ్ పీరియడ్ లో ఉండే థర్డ్ ఎలిమెంట్. దిస్ ఈస్ యు రిమెంబర్ దిస్ వన్. So this is called as diagonal relationship. Okay, so beryllium more closely resembles to, that is what, aluminum. This one. So it has metallic nature. Aluminum kuda metal kabatti intaku mundu non metals gurinchi cheppanu kada. Non metals lo beryllium raaledu endukante it is resemble to, that is what, aluminum. Next, the element with highest electronegativity, పీరియాడిక్ టేబుల్లోనే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండే ఎలిమెంట్, దట్ ఈస్ ఫ్లోరిన్. FLUORINE.
ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువగా ఉండే ఎలిమెంట్ ఏదంటే సిఎల్ క్లోరిన్ అనమాట. ఇది సో ఇవన్నీ కూడా మనం ఒకటికి 4 సార్లు చదివితే గుర్తుండిపోతాయి. ఇన్ an atom the decrease in attractions between nucleus and outermost electrons by the core electrons. ఇది న్యూక్లియస్ ఇలా ఉంటుంది, ఇక్కడ రాస్తున్నాం. సో వీటిని కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. సపోజ్ ఇవి అనుకోండి ఎలక్ట్రాన్స్ 4th ఆర్బిట్ లో ఉన్నాయి. ఈ 4th ఆర్బిట్ కు ఈ లోపల ఉండే 3rd ఆర్బిట్ వరకు దిస్ ఇస్ కాల్డ్ as కోర్, అంటే ఇన్నర్ ఆర్బిట్స్. ఇన్నర్ ఆర్బిట్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే అవుటర్ ఆర్బిట్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ను న్యూక్లియస్ అట్రాక్ట్ చేయకుండా అట్రాక్షన్ డిక్రీజ్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్స్ పైన ఉండే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ డిక్రీజ్ చేస్తాయి. ఏవి? ఇన్నర్ షెల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్. దీన్ని ఏమంటారంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. SCREENING స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని అంటాం. సో దీస్ ఆర్ ద వెయిట్స్. సో 1కి 2 సార్లు చదవాలి బాగా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్ అంటే ఇవి కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ మీరు ఎన్ని ఎక్కువ సార్లు, అందులో ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ ఇది. సో మనం ఎన్ని ఎక్కువ సార్లు చదువుతామో అంత బాగా గుర్తుంటుంది. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ examinations, and at the same time share these classes to your friends and anybody who are studying intermediate first year. Thank you very much.